హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం వెస్ట్ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో వైసీపీ నుంచి కరమూరి నాగేశ్వరరావు గారు, టీడీపీ కూటమి నుంచి ఆర్మిల్లి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. తెలుగుదేశం వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకనండి? అభివృద్ధి పరంగా మాకు అన్ని జరిగినాయి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ అన్ని వెనకబడుతున్నాయి. మాకు అన్ని అందుబాటులోకి రావట్లే. ఓకే, దాని గురించి మేము తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటది, మళ్ళీ డెవలప్మెంట్ జరుగుద్ది, జనాలకి డబ్బుల పరంగా కాకుండా స్టేట్ డెవలప్మెంట్ పరంగా ముందుకు వెళ్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం వరకు 5 సంవత్సరాలు మనకి రాజధాని అంటూ లేదు. ఏ విధంగా ఏమీ జరగలేదు, ఏ విధంగా అభివృద్ధి జరగలేదు. మన రాజధాని ఏంటన్నది కూడా ఎవరిని అడిగినా సరే, పిల్లల్ని అడిగినా, ఎవరు పెద్దవాళ్ళని అడిగినా కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. దాని గురించి మనకి ఒక గవర్నమెంట్ అంటూ మారితే, ఒక రాజధాని ఏర్పడి మనకంటూ ఒక అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి ఆశిస్తుంది. మరి ఇక్కడ తణుకులో తెలుగుదేశం వస్తుందని ఆశిస్తున్నానండి. ఎవరు క్యాండిడేట్? ఆర్మిల్లి రాధాకృష్ణ గారు వస్తారంటారా? వస్తారండి. గెలుపు ఈజీగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది? ఈజీగానే ఉంటుంది, పర్లేదు. అంటే ఇరువైపులో ఉంది కదండి పోటీ. ఎందుకంటే కరమూరి నాగేశ్వరరావు గారు కూడా మనకి అభివృద్ధి చేసి చూపించారు కానీ, కొంచెం ఇటు ఈ పరంగా ఇప్పుడు ఈ రోడ్ల పరంగా ఏంటంటే ఏదైనా ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయి, ఏది జరగలేదు. ఎందుకంటే ఆ గొయ్యి అక్కడ, ఆ గొయ్యి కూడా అలాగే ఉంది అప్పటి నుంచి. 5 సంవత్సరాల నుంచి గొయ్యి అక్కడే ఉంది, అది అక్కడే ఉంది, అన్ని అక్కడే ఉన్నాయి, ఏది జరగలేదు ముందుకి. ఓకే, దాని గురించి ఏదైనా జరిగితే గుళ్ళు గోపురాలు కాకుండా రోడ్లు జనాన్ని పట్టుకుంటే బాగుండు. ఆయన గుళ్ళు గోపురాలు పట్టించుకున్నారు. మాకు ఈ విధంగా ముందు జరిగితే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అంతే అండి. టీడీపీ వస్తున్నాం. టీడీపీ ఎందుకని సార్? ఏమేమి డెవలప్మెంట్స్, రోడ్స్ ఏమీ సరిగా లేదు. లేబర్స్ అయితే జగన్మోహన్ రెడ్డి బాగానే చేశారు, లేకపోతే అక్కడ వ్యతిరేకత ఉన్నది. వ్యతిరేకత ఉంది. దేంట్లో వ్యతిరేకత? డెవలప్మెంట్స్, జాబ్స్ విషయంలో. ఒక మరి ఇక్కడ తణుకులో ఆర్మిల్లి రాధాకృష్ణ గారు, కరమూరి నాగేశ్వరరావు గారు ఫైట్ ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుంది? సార్ టఫ్ ఉంటుంది. టఫ్ ఉంటుంది. ఎవరికి ఎడ్జ్ ఉంటుంది అంటారు? ఎక్కువ గెలిచే అవకాశాలు ఎక్కువ ముందడుగులో ఉన్నది ఎవరంటారు ప్రజెంట్ మన సిచ్యువేషన్? ప్రజెంట్ అయితే ఇంకా చెప్పలేమండి. కాకపోతే మహాకూటమి వల్ల రాధాకృష్ణ గారికి బెనిఫిట్ ఉంటుంది. తణుకులో ఎవరు వస్తే బాగుంటుంది? ఆర్మిల్లి రాధాకృష్ణ గారా? తణుకని కాదండి, మొత్తం రాష్ట్రానికి టీడీపీ వస్తే బాగుంటుందండి. టీడీపీ ఎందుకంటారు? డెవలప్మెంట్ కావాలండి, డెవలప్మెంట్ లేకపోతే ఎలాగండి? అంటే వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నాం, డెవలప్ చేసాము, చూస్తున్నాం కదండి, ఓట్లు ఇచ్చాము, ఆర్డర్లు ఇచ్చాము, మనం చూస్తున్నాం కదండి. చూస్తున్నారంటారా? అంటే నాడు నేడు స్కూల్స్ బాగు చేసామంటున్నారు. స్కూల్స్ బాగు చేశారండి, కరెక్టే అండి. అందులో టీచర్లు కూడా కావాలి. ఒకసారి అక్కడెక్కడో ఒకళ్ళు బెండపూడిలో వాళ్ళు ఎవరు బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు చూపించే తర్వాత ఎక్కడ ఏమీ లేదండి. సో ఈసారి టీడీపీ రావాలంటారు? అయితే వస్తే డెవలప్మెంట్ కావాలండి. ఎవరు వచ్చినా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా సరే మళ్ళీ ఇవే పథకాలు రిపీట్ చేస్తారంటే ఉపయోగం ఏం లేదండి. డెవలప్మెంట్ చూపించాలి. రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 బెటర్, 1 బెటర్? ఒకటే ఉండాలండి. అది ఎక్కడ? ఎక్కడైనా కానివ్వండి, ఒకటైతే ఉంటే బాగుంటుంది ఎక్కడైనా సరే. కాన్సన్ట్రేటెడ్ గా దెబ్బ ఉంటాయి అంటారా? ఆర్మిల్లి రాధాకృష్ణ గారు, కరమూరి నాగేశ్వరరావు గారు ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉందంటారు? ఆర్మీలో ఉంటుందండి. ఆర్మిల్లికి ఎందుకని? అంతేనండి. జనసేన కలవడం వల్ల అంటారా? అంతే. బీజేపీ జనసేన కలుపుతాం. ఓకే, అంటే ఈ టఫ్ ఉంటుంది అంటారు? టఫ్ ఉంటుందండి. టఫ్ ఉంది. ఓకే, సరే. ఈసారి ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఈసారి ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందన్నారు? మనం చెప్పలేం, 50-50గా ఉంది కదా, ఎలా ఉందని చెప్పలేం. అందరూ కరెక్ట్ పోటీగా ఉన్నారు. ఎలా జగన్ పరిపాలన 5 years వెళ్తుంది, అలా పర్లేదు. వీళ్ళు వచ్చే అవకాశం ఉందంటారా? అదే చెప్పలేమన్నాగా. మరి తణుకులోనేమో ఆర్మిల్లి రాధాకృష్ణ గారు, అందరూ గట్టి పోటీగా ఉంటారు, అందరూ చేసేవాళ్ళే. మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసింది కదా, 3 కలిసినా అన్ని ఒకటే కదండి. అన్ని ఒకటేనా? టఫ్ ఉంటుంది ఫైట్? టఫ్ ఉంటుంది, సరే టఫ్ ఉంటుంది, ఈజీ అని చెప్పలేం. టఫ్ ఉంటుంది అంతే. సార్ ఏం నచ్చింది పరిపాలన మీకు? బాగా అన్ని నచ్చినాయి. అన్ని. ఓకే, మరి తణుకులో ఈసారి వైసీపీ నుంచేమో కరమూరి నాగేశ్వరరావు గారు, టీడీపీ నుంచేమో ఆర్మిల్లి రాధాకృష్ణ. మళ్ళీ ఆర్మిల్ వస్తారా ఇక్కడ? టీడీపీ రాసేసారు కదండి వాళ్ళు, ఆర్మిల్ వాళ్ళ, కరమూరి వాళ్ళు. ఓకే, అంటే మరి సరే టీడీపీ జనసేన బీజేపీ కలిసింది కదా, ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? కాపులు అండి, కానీ జగన్ చేస్తారు. టీడీపీ జనసేన ఎందుకని? ఎందుకంటే వాళ్ళు వస్తే అధికారం బాగుంటది, అన్ని బాగుంటాయి. తణుకులో టీడీపీ జనసేన పక్క. ఆర్మిల్లి రాధాకృష్ణ వస్తారా? వస్తాం. అంటే ఈజీ ఉంటుంది ఫైట్ లేదా టఫ్? ఈజీ, బాగా వన్ సైడ్. టీడీపీ ఎందుకని?
అదేంటి డెవలప్మెంట్ ఉందని డెవలప్మెంట్ లేదంటారా? మరి తణుకులో ఎవరు వస్తారు ఈసారి? నార్మల్ రాధాకృష్ణ ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? టఫ్ ఉంటుందా, ఈజీ ఉంటుంది ఆయనకి? ఈజీగానే ఉంటుంది. ఆలోచన పర్లేదండి. ఆలోచన పర్వాలేదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఈ 5 years? పర్లేదు, బాగానే ఉందండి. బాగానే ఉందా? మరి తణుకులో ఈసారి కారుమూరి నాగేశ్వరరావు గారు, రాధాకృష్ణ గారు పోటీ పడుతున్నారు కదా, ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? ఆలోచన పర్లేదండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏదో ఒకటి వస్తుందండి, ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒకటి వస్తుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 years? ఆయనది పర్లేదు, వచ్చి ఆయనది పర్లేదు, ఇద్దరిదే పర్వాలేదు. ఎవరో ఒకరు కామనం. ఎక్కడ తణుకు? ఎక్కడ తణుకు అంతే, ఎవరైనా ఒకటే, ఎవరన్నా ఒకటే అంటారా? ఎవరైనా ఒకటే. అంటే ఇద్దరే చేశారన్నారా? ఇద్దరు చేస్తున్నారు, ఇద్దరు ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళిద్దరూ స్నేహంగానే ఉంటారు, మనల్ని ఏదో చేస్తారు. ఆయన అడగండి. మీరు చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏపీలో జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని అంటారు? అంటే పేదవాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇంకా రెండోది ఎడ్యుకేషన్ పరంగా ఒక ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మూడోది పరిపాలన పర్ల ఇబ్బంది అది. ఇక్కడ ఈసారి తణుకులో ఎవరు వచ్చిన పర్లేదు. పైన ఫైట్ ఎలా ఉంటుంది? ఈజీ ఉంటుందా కారుమూరి నాగేశ్వరరావు గారికి? కష్టం ఈసారి ఫైట్? టఫ్ గానే ఉంటుంది. టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఆర్మీ రాధాకృష్ణ గతంలో చేసేది, ఆయన కూడా బాగా చేశాడు. టీడీపీ జనసేన కలిసింది కదా, బీజేపీ 3 ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు? ప్రభావం చెప్పలేం కదండి. మాక్సిమం పథకాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఎందుకంటే అందరూ లబ్ధి పొందారు ఒక 70%. మీకు నచ్చిన పథకాలు ఉన్నాయి దాంట్లో? బాగా నచ్చలేని పథకాలు ఉన్నాయి? నచ్చలేని పథకాలు ఏమి లేవు, మాక్సిమం అందరికి ఉపయోగపడాయి. ఓకే, అంటే అమ్మఒడి బాగుంది కానీ ఈ 18,000కి ఇవ్వడము, 18,000 ఇవ్వడం అది అవసరమా అంటున్నారు జనాలు. అవసరం అంటే ఎవరి జోబులో డబ్బులు ఎత్తలేదు. ఆడిచ్చినా, చంద్రబాబు ఇచ్చినా, జగన్ ఇచ్చినా అదే అదే మా డబ్బులు మాకు ఇస్తున్నారు కదా అన్నట్లు. రెండోది వాళ్ళు ఇచ్చిన వేస్ట్ ఏం కాదు, ఎంతో వాళ్ళ లేడీస్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, తర్వాత కుట్టు మిషన్ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వడము అంటున్నారు. లేదండి, హెల్ప్ అండి అది. కొంతమంది ఆటో వాళ్ళు ఏంటంటే రోడ్లు వేస్తే బాగును, ఈ రోడ్లు సరిగ్గా ఉంటే ఇప్పుడు 10,000 ఇస్తున్నా 20,000 అవుతున్నాయి మాకు సంవత్సరంగా. అది అలాగనుకుంటే పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా రేట్లు కామన్ గా పెరుగుతాయి. అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా సరే. ఓకే, కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే కదా రాష్ట్ర ప్రభుత్వం పంపించి. లాస్ట్ టైం 150 వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? 175 వచ్చినా ఆశ్చర్యం లేదు. చెప్పండి సార్, తణుకులో ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు. మాది ఏరియా కాదండి, ఎక్కడ? మాది నిడదోల్లో. ఓకే, నిడదోల్లో కందులు దుర్గేష్ గారికి ఇచ్చారు, ఈయనేమో శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ నాయుడు. ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? తప్పగానే ఉంటుంది. ఎవరికి ఎడ్జ్ ఉంటుంది? ఎడ్జ్ అంటే క్యాండిడేట్ లోకల్ కాదు కాబట్టి టఫ్ గా ఉంటదని అనుకుంటున్నాం మేము. అంటే కందులు దుర్గేష్ గారు లోకల్ కాదనా అని ఉంటదేమో అని. ఉంటదేమో. మామూలుగా ఇప్పుడు టీడీపీ జనసేన అంతా కలిసారు కదా, కలిసిన వాళ్ళన విన్ అవ్వాలి. మరి అయితే విన్ అవ్వాలి, టఫ్ గా ఉంటది. టఫ్ గా ఎవరు గెలుస్తారో లాస్ట్ వరకు చెప్పలేమంటారా? టఫ్ ఫైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మీరు ఎక్కడైనా? అదే ఏరియా అండి. అదే. చెప్పండి, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years నుంచి? మీ నిడదోల్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు, అంతా బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు ఎవరి వాళ్ళకి అందరూ బాగానే ఇచ్చారు. కాకపోతే డెవలప్మెంట్ అన్నది ఇంకా వెనకబడి ఉంది రాష్ట్రం. అదే దాని గురించి డెవలప్మెంట్ మేము ఆలోచించామని చెప్తున్నారు కదండి. మేము ప్రభుత్వ హాస్పిటల్ బాగు చేసాము, తర్వాత నాడు నేడు స్కూల్ డెవలప్ చేసాము, హోటల్ ఇచ్చాము, హార్బర్లు ఇచ్చాము, తర్వాత ఇండస్ట్రీస్ అండి. ఇండస్ట్రీస్ సేవలు వద్దాం లేదో హాస్పిటల్ కట్టాము అని చెప్తున్నారు కదా. ఇండస్ట్రీస్ ఏం తెచ్చారండి? ఇండస్ట్రీస్ ఏం తెచ్చారా? ఇన్ఫోసిస్ వచ్చిందండి ఒకటి, ఇంకా రావాలి కదండి. ఎక్కడెక్కడో ప్రతి రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ వస్తాయి. మన రాష్ట్రానికి ఏమున్నాయి చెప్పండి? రాజధాని ఒకటైతే బాగుందంటారా, 3 అయితే బాగుంటుందంటారా? ఒకటే రాజధాని ఉండాలండి. అది ఎక్కడ? ఒకటే రాజధాని అండి. ఫస్ట్ ఏదైనా డిసైడ్ అయ్యారో అదే ఉండాలండి. అదైతే బాగుంటుంది. అదైతే బాగుంటుంది. మరి నిడదోలు సార్ ఎలా ఉంటుందంటారు ఫైట్? నిడదోలు తక్కువ ఉందండి ప్రస్తుతానికి. మరి ప్రస్తుతానికి తర్వాత ఎలా ఉంటది అనేది మాకు ఇంకా అంటే కొత్త అభ్యర్థి కదండి. ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ కదా, దాని గురించి టీడీపీ సపోర్ట్ చేద్దంటారా జనసేనకి? సపోర్ట్ చేద్దాం, ఫుల్ సపోర్ట్. మీ పక్క పక్కన ఉన్నారు, తణుకు నిడదోలు పక్క పక్కనే కాబట్టి ఇక్కడ తణుకు ప్రజలు ఏమనుకున్నారు? నిడదోలు తణుకు పక్క పక్కనే కదండి. తణుకు ఆర్మీ లీజ్ చేయండి. ఆర్మీ లీజా? ఎందుకని అంటే లాస్ట్ టైం ఓడిపోయారు ఆయన, ఈసారి జనసేన. లాస్ట్ టైం జనసేన 30,000 వచ్చి 70,000 వచ్చింది. అప్పుడు అది కలుస్తాయి కదండి. కలిస్తే ఈజీ అంటారా? టీడీపీ. ఎందుకని సార్? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, జగన్ గారికి లేదంటారు ఎక్స్పీరియన్స్? 5 years అయింది కదా వచ్చి. 5 years. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన?
ఏమో నేను చెప్పలేదు, నాకు తెలియదు అవి. అంటే అది ఎక్స్పీరియన్స్ ఉందని ఎక్స్పీరియన్స్ అనుకున్నారు. మీరు కూడా జనాలు అనుకుంటున్నారా? నేనే అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు. ఓకే, మరి తణుకులో సారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఆర్మిల్లి. తడేపల్లి కూడా. ఓకే, తడేపల్లి కూడా ఏమనుకుంటున్నారు? ఈసారి ఏ పార్టీ వద్ద అనుకుంటున్నారు? జగన్ అంటున్నారు. ఏం నచ్చింది మీకు జగన్ పరిపాలనలో? మనకి అంత ఏదైనా అనుకుంటున్నారు. మీకేమి ఇది అనిపిస్తుంది? మీ పేరు? పేరు తేజ అండి. చెప్పండి, ఈసారి ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? నెక్స్ట్ సీఎం జగన్ అవుతారండి. జగన్ అవుతారు. ఎందుకని? ఏం వచ్చింది? ఎందుకంటే మాకు పాలన ఆయన కరెక్ట్గా చేశారండి. పథకాలంటే అన్ని ఏంటి ఆయన ద్వారా మేము చాలా బెనిఫిట్స్ అన్ని పొందాం కాబట్టి అదే పార్టీ వస్తుందని అనుకుంటున్నాం. తాడేపల్లి కూడా మా తాడేపల్లి కూడా కొట్టి సత్యనారాయణ గారు కన్ఫామ్ గా చూస్తారు. జనసేన కూటమిలో టీడీపీ కూటమిలో ఇచ్చాము. ఎవరో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. మనకైతే కోటి సత్యనారాయణ గారు వస్తారు కన్ఫామ్ గా. ఓకే, రాజధానులు 3 బెటరా 1 బెటరా? ఒకటే బెటర్ అండి. అది ఎక్కడ? అది ఇంకా ఫిక్స్ అవ్వలేదు కదండి. మీరు ఎక్కడ ఉంటుంది? అమరావతి బాగుంటుందా, వైజాగ్ బాగుంటుందా, కర్నూలు బాగుంటుందా? వైజాగ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను మా ఉద్దేశంలో. తాడేపల్లి కూడా వద్దులేండి. చంద్రబాబు గారు ఎందుకనమ్మా అనిపిస్తుందా? అందరికి అలాగే అనిపిస్తుందండి. అందరికి అలాగే అనిపిస్తుందా? సీఎం ఎవరైతే బాగుంటుంది, చంద్రబాబు గారా జగన్ గారా? ఎవరైనా ఒకటండి. ఎవరమ్మ మీది? తనకేనా? ఉండరాజవరం అంటే మీకు నిడతలకు వస్తుందా ఎమ్మెల్యే? చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది అంటారు? దుర్గేష్ గారు రాజమండ్రి అండి. అదే జనసేన. ఎందుకని? ఆయన పరిపాలన బాగుంటుందండి. పరిపాలన బాగుంటది. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అదే అండి. పవన్ కళ్యాణ్ గారు దుర్గేష్ టీడీపీ మొత్తం ఆయన పరిపాలన బాగుంటది. సో వచ్చే అవకాశం ఉందంటారు నిడతలు సారి? వస్తుందండి. ఎక్కడ? మన నియోజకవర్గం యానమా? ఆంధ్ర కదా మీది? ఆంధ్రాలో ఏ నియోజకవర్గం వస్తుంది? యానం అంటే ముమ్మిడివరమా? ముమ్మిడివరం. చెప్పండి, ఈసారి ఎవరు వస్తారు ముమ్మిడివరంలో? ముమ్మిడివరం అయితే 90% బుచ్చిబాబు గారు వస్తారు అనుకుంటున్నాను. 90% బుచ్చిబాబు గారు వస్తారు అనుకుంటున్నాను. బుచ్చిబాబు గారు ఎందుకని? ఎందుకనంటే ఒక టర్మ్ అయినా టర్మ్ కి ఇస్తారనేసి ఐడియా. అంటే ఇప్పుడు వైసీపీ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన? జగన్ గారి వరకు బాగానే ఉంది. ఈసారి టీడీపీ కూడా అవకాశం ఇస్తారంట అక్కడ? టీడీపీకి ఇస్తారనుకుంటున్నాను అభిప్రాయం. ఎందుకంటే జనసేన టీడీపీ అని కలవడం వల్ల కాదు, వ్యక్తిపరంగా మామూలుగా మార్చాలని. చెప్పండి, సార్ తణుకులో ఎవరు వస్తే బాగుంటుంది? ఆర్మీలు రాధాకృష్ణ వస్తే బాగుంటుంది. అంటే ఫార్మర్ గారు ఏం చేయలేదు మరి మా ఊరికి. ఏం చేయలేదా? జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన వచ్చే అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే ఏం కాదు, డబ్బులు ఇస్తున్నారు అంతే. డబ్బులు ఇస్తున్నారు. ఓకే, అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు. జగనే వస్తారు. ఓకే, పక్కా జగన్. ఏం వచ్చిందండి ఆయన పరిపాలన మీకు బాగా? మాకు ఏంటి అమ్మఒడి వేశారు, మా పిల్లోడికి పింఛన్ ఇస్తున్నారు, తలుపు కొట్టేమో పింఛన్ ఇస్తున్నారు, రేషన్ బియ్యం ఇస్తున్నారు. మాకైతే జగన్ అన్నే కావాలి. సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు జగన్ గారు? జగన్ గారు. ఏం నచ్చింది పరిపాలన మీకు బాగా? నాకు ఏం నచ్చిందంటే 18 సంవత్సరాలు అదొకటి, ఇంకోటి రైతు భరోసా, ఇంకా పిల్లలకి అమ్మఒడి, ఇంకా చాలా పథకాలు ఉన్నాయండి. ఇంకా డోక్రా వాళ్ళకి కూడా వేస్తున్నారు, కొంతమంది వృత్తుల్లో చేసే వాళ్ళకి కూడా వేస్తున్నారు కదండి. ఇవి నచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చారు? నియోజకవర్గం మాది పాలకొల్లులో నిమ్మల రామారావు టీడీపీ నుంచి గెలుస్తున్నారు. మరి సారి అక్కడ గోపి గారు గెలుస్తారంటారా? గెలుస్తారని అనుకుంటున్నాం. మరి అనుకుంటున్నారు. ఓకే, ఏపీలో ఏ ప్రభుత్వం బాగుందంటారు? అయితే తెలుగుదేశం. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి. మీ నియోజకవర్గం సార్? అది తణుకు. ఓకే, తణుకులో సారి ఆర్మీలు రాధాకృష్ణ గారు 13 నాగేశ్వర పోటీ పడుతున్నారు కదా, ఎవరికి ఈజీగా ఉంటది విన్ను? ఆర్మీలు రాధాకృష్ణ గారే. ఈజీగా గెలుస్తారు కదా? సూర్యారాబాద్ అంటే ఏ నియోజకవర్గం వస్తుంది? నిడదలు. చెప్పండి, నిడదలు ఈసారి జనసేన నుంచేమో కందుల దుర్గేష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచేమో శ్రీనివాస నాయుడు గారు, వైసీపీ నుంచి శ్రీనివాస నాయుడు వస్తారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? అంటే చెప్పండి.
చెప్పండి మీరు. మా టీడీపీ అండి. టీడీపీ ఎక్కడ మీరు? నడదవాళ్ళు టీడీపీ జనసేన కూటమి వస్తాయండి. అంటే ఫైట్ ఎలా ఉండదు? ఈజీగా ఉండదు? ఐడియా మరి దారుణంగా ఉండదు. మరి దారుణంగా ఉండదు, తక్కువ ఉంటది, పోటీగా ఉంటది. మరి ఎంత మెజారిటీ వస్తుంది సార్? 90% టీడీపీ. మూడు పొత్తులే కదా అది మరి చెప్పండి. అదే జిడి ఉన్నాను అంటే ఎక్కడ మీరు ఎక్కడైనా? మాది అక్కడండి. చెప్పండి, కందు దుర్గేశ్వర్ ఎలా ఉంటది? పక్క అదనం వస్తున్నాయి. ఎందుకంటే ఆయన నాన్ లోకల్ కదా, లోకల్ ఏమో శ్రీనివాస నాయుడు. మొన్నటిదాకా పోటీ చేసే ఎవరికి మూతి మీద మేసం లేదు, ఇడికే మూతి మీద మేసం ఉంది. పక్క ఇడు వచ్చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి. జగన్ జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? తెలియదు. మీరు ఎక్కడ తొనికేనా? తొనికే. మరిసారి కర్మూరి నాగేశ్వరరావు గారు అండ్ టీడీపీ నుంచి ఏమో ఆర్బిల్ రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది గారు? ఆర్మిల్ రాధాకృష్ణ. కర్మూరి రాధాకృష్ణ టీడీపీ గెలిచే అవకాశం ఉందన్నారా? ఓకే, ఎందుకని అంటారు? అంటే జగన్ గారి పరిపాలన బాగుంది అన్నారు కదా. బాగుంది. ఇక్కడ ఎక్కువ టీడీపీ సైన్యం ఎక్కువ ఉన్నారు కదా. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం బాగుంటుంది? బాగుంటది. మన పని మనం తప్ప ఎవరు వచ్చినా కూడా మనకే టీడీపీ వచ్చినా వైఎస్ఆర్ వచ్చినా ఉంటే మనకు ఉంటాయి. మన కష్టం అందే, మనకి ఎవరో రూపాయి ఎవరు. మీ నియోజకవర్గం సార్ ఈసారి ఆర్మిల్ రాధాకృష్ణ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి కర్మూరి నాగేశ్వరరావు గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రాధాకృష్ణ గారు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నాం. ప్రజలు టాక్ రాధాకృష్ణ గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం బాగుంటుంది అంటారు? మాకు ఎవరు వచ్చినా ఒకటే అండి, ఆటో వాళ్ళని చూస్తే చాలండి. మాకు ఎవరు వచ్చినా మాకు ఆటో వాళ్ళని చూస్తే చాలండి. ప్రభుత్వం ఎలా చూస్తుందంటారు ఆటో? ఏమండి ఎలా వాహన మిత్ర వేస్తున్నారు కదా మీకు 10,000. ఎలా ఉంది వాహన మిత్ర 10,000? వాహన మిత్రమే ఉపయోగం అంటే ఇన్సూరెన్స్ అవి కట్టుకుంటున్నాం అండి. అది సరిపోతుందంటారా? సరిపోవటం ఏముందండి, మామూలుగా వచ్చి ప్రభుత్వం ఎవరు వచ్చినా మాకు మమ్మల్ని ఆటో వాళ్ళని శుభ్రంగా చూస్తే మేము ఏదో బతుకుతాం అండి, పెళ్ళం పెళ్ళతో. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆటో వాళ్ళకి టైలర్ డబ్బులు అవసరం 10,000 వాళ్ళు పనులు చేసుకుంటున్నారు కదా అంటున్నారండి. నిజం ఎంత ఉందంటారు? అంటే ఏం చెప్తామండి, మేము అందరూ మామూలుగా అందరూ బతకాలి కదా, శుద్ధి కోసం అన్నారు. అదే అండి, దానివల్ల ఇప్పుడు మా ఆటో వాళ్ళ ప్రాబ్లం వస్తుందండి. అందుచేత మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తాం. ఓకే, అది స్వచ్ఛత బస్ ఇస్తే మీకు ప్రభుత్వం నుంచి ఏ విధంగా మీరు హెల్ప్ కోరుకున్నారు, సహాయం కోరుకున్నారు? మేము ప్రభుత్వం తరఫున ఏం సహాయం కోరుకోవట్లేదండి. మాకు ఉచిత బస్సులు లేకుండా చేయమని అండి, ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఉచిత బస్సులు లేకుండా చెప్పమంటున్నాండి. అది ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఈ ప్రభుత్వం అంటే మరి కొత్త దానికి చూస్తున్నారు కానండి, మరి పాతదే వస్తుందని చూస్తున్నారు. తినేసరి చేసిన వాళ్ళు సాయం చేసిన వాళ్ళు చూస్తే సరిపోతుంది అంటున్నారండి వాళ్ళు. ఈ సాయం సరిపోతుంది జనానికి, ఇంకా ముందు ముందు చాలా గొప్పగా జరుగుతుందేమో, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే ఏం జరుగుతుందో అని. కొంతమంది పర్వాలేదు అంటే పథకాలు తీసుకున్నారు బాగున్నది. పథకాలు కొంతమంది ఏమన్నారు మా సొమ్ము మాకిస్తున్నారు కదా, ఈ పథకాల రూపంలో కొంతమంది ఏమన్నారంటే మా సొమ్ము మాకిస్తున్నారు ఒకటి. కొంతమంది అన్నట్టు ఈ పథకాలు ఇచ్చిన బాగా తీసుకున్నారు, ఈ కరెంటు బిల్లులు నిత్యావసర వస్తువులు ధరలు బాగా పెరిగిపోయి రోడ్లు లేవు, ఒకటి లేవు, ఈ రాజధాని లేదు అని అంటున్నారు. అవి ఉన్న వాళ్ళకండి, లేని వాళ్ళకి పేదవాళ్ళకి మాత్రం ఈ సాయం సరిపోతుందండి. మాకు లేని వాళ్ళకే జగన్ ఇచ్చిన ప్రభుత్వంలో మాకు సరిపోతుందండి. జనానికి పింఛన్ డబ్బులు వస్తున్నాయండి, రోజు 100 రూపాయలు వస్తుందండి పింఛన్ ఇస్తున్నారండి. లేని వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి. ఏ ప్రభుత్వం ఇచ్చేది ఇచ్చినవి సరిపోతున్నాయి అంటున్నానండి. మరి ఏం జరుగుతుందో ప్రభుత్వం మరి ఎలా కళ్ళకిందులు మరి ముగ్గురు కలిపి చేస్తున్నారు అంటున్నారండి. ఒక్కడే అండి, మరి ఏం జరుగుతుందో మనకు తెలదండి. కాదండి, ఎక్కడ మీది? మాది పర్వాల మండలం ఉసిరిమూరు అండి. నిడతలు వస్తుంది మీది? నిడతలండి. శ్రీనివాస నాయుడు వైసీపీ నుంచి, టీడీపీ జనసేన కూటమిలో కందులు దుర్గేష్. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ అక్కడ? ఈ ముగ్గురు గెలిచిన వాళ్ళని ఎలా వస్తారేమో అని చెప్పుకుంటున్నారండి. ముగ్గురు గెలిచారు కాబట్టి స్ట్రాంగ్ ఉంటుంది అంటారా అని అనుకుంటున్నారండి. అనుకున్నారు ఎవరు? మీరు అనుకున్నా జనాలు అనుకున్నారా? జనం కూడా అనుకుంటున్నారండి. ఇంకొంతమంది ఏమో ఇంకా కాముగా అలా ఉన్నారో జగన్ వచ్చేస్తాడని కొంతమంది అంటున్నారండి. మరి ఏం జరుగుతుందో అది రాజధాని 3 పెట్టంటే దగ్గరగా ఉంటున్నాయి కదా, ఒకటే దుక్కునే ఉంటుందా,
జనానికి అక్కడక్కడ ఉన్నాయి కదా వాళ్ళకే బాగుంటది అని అనుకుంటున్నారండి. మళ్ళీ ఒకటని అనుకుంటున్నారు, ఏమో అలా పడుతున్నారండి. మనకి మామూలుగా ఇలా వస్తే బాగుంటుందని చెప్పుకుంటున్నారండి. అంటే ఆడవాళ్ళు బాగా ఉంటారు కదండి, ఈ డ్వాక్రా వాళ్ళు వాళ్ళు మొత్తం మారిలా లేరండి. పాత మోడలే చెప్పుకుంటున్నారండి. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో అయితే కాంగ్రెస్ వస్తే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్. ఓకే, ఏం నచ్చిందండి ఆయన పరిపాలన మీకు బాగా? ఇల్లు స్థలాలు ఇచ్చారండి, కట్టించారు. ఓకే, తణుకులో ఎలా ఉంటది? కారుమూరి నాగేశ్వరరావు గారు, ఆర్మీలో రాధాకృష్ణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఇల్లు స్థలాలు కొందరికి ఇక్కడ ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదండి. ఇంకా వేరే ఊళ్ళో ఇచ్చారు, వాటి వల్ల చాలా మంది బాధపడుతున్నారు. ఇల్లు స్థలాలు ఇచ్చినా కూడాను మాకు అసలు న్యాయం జరగలేదు. అవి కొంతమందికే జరిగింది, కొంతమందికి జరగలేదండి. ఇప్పుడు ఇది తణుకండి, ఇది అక్కడ కాపురం అండి, దగ్గర 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంటది. అక్కడ ఇచ్చారు, అక్కడ ఇచ్చినా కూడా ఉపకారం లేకుండా పోయిందండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మేము బాధపడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. ఆ స్థలాలు ఇక్కడ ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్తే మాకు చాలా సంతోషించేవాళ్ళు అండి. సో ఇక్కడ మరి ఎలా ఉంటుంది సార్? ఇక్కడ ప్రస్తుతానికి అయితే బాగానే ఉంటుంది. ఎడ్జిఆర్ ఉంటుంది, కారుమూరి నాగేశ్వరరావు గారికి ఎడ్జ్ ఉంటుందా, టీడీపీ రాధాకృష్ణ ఎడ్జ్ ఉంటుంది? నాగేశ్వరరావు గారికి ఎడ్జ్ ఉంటుందండి. ఎడ్జ్ ఉంటుంది. ఓకే, ఏం పేరు మీ పేరు? రామకృష్ణ. ఎక్కడ తణుకేనా? తణుకేనండి. చెప్పండి, ఈసారి తణుకులో ఆర్మిలి రాధాకృష్ణ వర్సెస్ కారుమూరి నాగేశ్వరరావు గారు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ? ఇద్దరు పెద్ద తేడా ఉన్నది అనిపిస్తుందండి. ఎడ్జ్ అయితే ఎక్కువ రాధాకృష్ణ గారికి ఉన్నది అనుకోండి. రాధాకృష్ణ గారు ఎందుకని? టీడీపీ అంటే గతంలో ఆయన పని చేశారు, శుభ్రంగా చేశారని అందరు జన అభిప్రాయం. టీడీపీ జనసేన కలిసింది కదా, అందుకే ఈయనకే రాధాకృష్ణ గారికనే అనుకుంటున్నాం అండి. ఆయన బాగా చేసాడు పనులు ఇది వరకు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారండి. సీఎం అవుతారు, గ్యారంటీ. ఎన్ని సీట్లు వస్తాయంటారు సార్? ఎన్ని సీట్లు వస్తాయి సార్? సీఎం గ్యారంటీ అండి, సీఎం సీట్లో కూర్చుంటారండి. ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలనలో? అండి అంతా నచ్చింది. అసలు ఇలా అమలాకలు అందరూ వాళ్ళు ఆయన ద్వారాగానే కదా, ఆటోవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాల్సిన రాయితీలు, అక్క ఇల్లు ఎక్కడ లేని ఇంతవరకు 10 నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, నేను ఎప్పుడు చూడలేదు. అది 7 స్థలాలు ఇవ్వటం, ఆ ఇల్లు కట్టడం, 2 స్థలంలో సచివాలయాలకి పనికి వస్తుందని అన్న వాళ్ళు అసలు ఆ బిల్డింగ్ చేస్తే మర్చిపోతుంది. మరి లాస్ట్ టైం 150 వచ్చినాయి కదండి, మరి సరే వస్తాయి అంటారు? రానంటే మరి 4 పార్టీలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ 4 పార్టీలు కలిపినా కూడా జగన్ అన్నే. అది ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 160 వస్తాయండి. 160 అడుగులో ఇంకెవరున్నారు? మన కనుమూరు నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఈజీ గెలుస్తారా? టఫ్ ఉండదు ఫైట్? సారి ఫైటింగ్ అనేది ఉండదండి, కానీ అనుభవం కలవాలి కదా. అక్కడ వాళ్ళ కొడుకేమో ఏలూరు ఎంపీ గారు, ఇక్కడేమో ఈయన మళ్ళీ. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఆయన వస్తాడు. ప్రభుత్వం మారాలి, ఏ ప్రభుత్వం అలా ఉన్నాను మారాలంటారు. ఎందుకని? ఏం బాగోలేదు అంటున్నారు కదా అందరూ మీరేమనుకుంటున్నారు? మాగా అలాగే ఉంది, రేట్లు గట్ట పెరిగిపోయి రోడ్లు బాగోలేదు. ఓకే, మారితే బాగుంటది. తణుకులో ఎవరు వస్తారంటారు సార్? ఆర్మిలి రాధాకృష్ణ గారు. ఆర్మిలి రాధాకృష్ణ గారు. ఎలా ఉంటుంది ఫైట్? ఈజీ ఉంటుంది ఆయనకి, టఫ్ ఉంటుందా? టఫ్ గానే ఉంటుంది, దెబ్బగా ఉంటుంది. కానీ ఆయన వస్తాడు అంటున్నారు. ఆయన ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? అవకాశం అది ఇంట్లో ఉందండి. ఎవరికండి? జగన్ గారికే ఉంది. జగన్ గారికి. ఏం వచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? జగన్ పరిపాలన బాగుందండి. ఏం వచ్చింది అంటున్నాను? అంటే పథకాలు ఇచ్చాడు, లేబర్ ఎక్కువ చూసాడు, అలాగే ఆటో డ్రైవర్ నెట్టి, వాటర్ మెట్రీ, సాగలోని, మంగళలోని కేసెస్ అందరికీ న్యాయం చేసేది. తణుకులో ఈసారి టీడీపీ నుంచి ఏమో ఆర్మిలి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఎక్కువ తెలుగుదేశంగా ఉన్నాయి. తెలుగుదేశం ఉంది ఇక్కడ మట్టు. తణుకు మట్టు. ఎందుకని? ఇంకా టీడీపీ జనసేన కలవాలంటారా, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే కలవడం అంతే? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? బాగుంది. మళ్ళీ వస్తారంటారా? ఏమో రాస్తాడు మరి. మీరేమనుకున్నారు? రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? రావాలని ఉంది. తణుకులో చెప్పలేము. ఎందుకని?
ఏం మరి అంటే టీడీపీ జనసేన బీజేపీ కలవడం వల్ల అంటారా? కారుమూరి నాగేశ్వరరావు గారి మీద వ్యతిరేకత వల్ల అంటారా? లేదు లేదు ఏమో ఎలా ఉంటుంది చెప్పలేము సార్. చెప్పలేమంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. జగన్ గారు వచ్చేస్తారు. మరి అన్ని బాగానే చేశారండి. జగన్ గారు వస్తారు. జగన్ గారు వస్తారు. జగన్ వస్తారు. ఓకే, ఏం వచ్చిందా మన పరిపాలన మీకు బాగా? బాగానే పెట్టారండి జగన్ గారు. బాగానే పెట్టారు. బాగానే ఇచ్చారండి. ఏమి ఇచ్చారు మీకు బాగా? డబ్బులు గట్టి బాగానే ఇచ్చారండి. అన్ని బాగానే పెట్టారు. ఓకే, వాలంటీర్లు గట్టి అందరూ బాగానే చేశారండి. నాకేం తేడా పట్టలు లేవు. బాగానే అన్ని చేశారండి. నా పేరేంటి ఆశీర్వాదం అండి. చెప్పండి సార్. తణుకులో తణుకు కాదండి, మా కాల్దారి. అంటే కాల్దారి అంటే ఇప్పుడు నిడదలు వస్తుందా? నిడదలు వస్తుంది. నిడదలు ఈసారి వైసీపీ నుంచి ఏమో శ్రీనివాస్ నాయుడు, టీడీపీ జనసేన కూటమికి ఏమో కందులు దుర్గేష్. మనకు తెలుదండి. వరకు అంటే ఈ ముందు కూడా కాదండి, ఎవరో ఏలువన్ ముందు వరకు కాదండి. టీడీపీ ఆయన పరిపాలన ఏం బాగాలేదు. ఈయన వచ్చే మాత్రం బాగాలేదు, బాగానే ఉంది. జగన్ గారు వచ్చారు, బాగుంది. మళ్ళీ వస్తారంటారా? వస్తారు. పేరు సార్? నా పేరు వేణుగోపాల్ అండి. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మేము చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం అండి. ఎందుకని సార్? అంటే అడ్మినిస్ట్రేషన్ కొంచెం బాగుంటుందని ఆయన అయితే. ఓకే, మరి ఇక్కడ తణుకులో కారుమూరి నాగేశ్వరరావు గారు, ఆర్మల్ లో కూడా అక్కడ ఆయన ఇప్పుడు ఇక్కడ ఈయన ఉంటే బాగుంటది కదా. అది గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయంటారు ఇక్కడ? అంటే ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారో మేమైతే తెలుగుదేశం వస్తుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. జనసేన వస్తే బాగుంటుంది. జనసేన ఎందుకని? ఎందుకంటే అలాగే ఉంది కదండి ప్రభుత్వం. ప్రజెంట్ ప్రభుత్వం నచ్చలేదు మీకు? నచ్చలేదు. మరి సార్ ఇక్కడ కూటమి అభ్యర్థి కింద అరవింద్ రాధాకృష్ణ గారికి ఇచ్చారు కదా, గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయండి? అది ఉన్నట్టుంది ఆయనకి అవకాశం. ఈజీ గెలుస్తారా లేదా టఫ్ ఉంటుంది ఫైట్? టఫ్ గానే ఉంటుంది. టఫ్ ఉంటుంది. స్వామి చెప్పండి, మీరు? ఆర్మల్ రాధాకృష్ణ గారు గెలుస్తారు. ఆయన ఇది వరకు కూడా మంచి పనులు చేశారు. ఇప్పుడు కూడా ఆయనే రావాలని అందరం కోరుకుంటున్నాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏం బాగోలేదండి. ఏం బాగోలేదు? అవునా? ఏం నచ్చలేదు మీకు? ఏది నచ్చలేదండి. ఏది నచ్చలేదు అంత ఎందుకండి, ఒక పేదవాళ్ళు ఒక బియ్యం కొనుక్కోవాలన్నా, పప్పు ఉప్పులు కొనుక్కోవాలన్నా, ఏది చెయ్యాలన్నా ఏం లేదండి. ఒక కేసుకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా న్యాయం అన్నది లేదు స్వామి. అంత దుర్మార్గం కింద ఉంది. ఏమండి, న్యాయబద్ధంగా ఎవరు బతకట్లేదు. చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలి, పోలీస్ స్టేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలి అవి నేర్చుకున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి పదవిలోకి వచ్చిన తర్వాత అండి అక్రమాలు ఎక్కువైపోయినాయి. నాలాంటి పేద పేదలు ఎవరిదైనా కోత కొద్ది స్థలాలు ఉంటే దోచేసుకుంటున్నారు. కంపల్సరీ రావాలి స్వామి, టీడీపీ రావాలి. అందులో జనసేన కూటమి ఉంది కాబట్టి న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఓవరాల్ గా అయితే టీడీపీ అయితే బాగుంటుంది. టీడీపీ అయితే బాగుంటుంది. తణుకులో సార్ ఆర్మల్ రాధాకృష్ణ గారు, కారుమూరి నాగేశ్వరరావు పోటీ పడుతున్నారు. ఎవరు ఈజీగా గెలిచే అవకాశం ఉందన్నారు? పక్కాగా అంటే ఓపెన్ మైండ్ తో చెప్తున్నాను, టీడీపీకే గెలుపు ఓటములు ఎక్కువ. గెలుపు ఎక్కువ అంటే ఈజీగా అంటే మెజారిటీ ఎంత వస్తుంది సార్? నాకు తెలిసి 20,000 మెజార్టీ, 20 నుంచి 25,000 మెజార్టీ వస్తుంది. పక్కాగా వస్తుంది. కారుమూరి నాగేశ్వరరావు ఎలా చేశారు ఇక్కడ? ఇక్కడ అభివృద్ధి అయితే ఏం లేదండి. ఇక్కడ ఏపీ అంతా కూడా వస్తుంది. ఏపీ అంతా కూడా వస్తుంది. ఎందుకని? ఎందుకనంటే ప్రభుత్వం పనితీరు, చంద్రబాబు నాయుడు గారి పనితీరు, పవన్ కళ్యాణ్ నిజాయితీ గెలిపిస్తాయి. అంటే జగన్ పరిపాలన నచ్చదండి జనాలకి? నచ్చితే ఉందండి, దారి దారుకుంటుంది, దాన్ని తీరుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? నా పేరు సీరాడు. చెప్పండి సార్, వస్తే బాగుంటది. బాగా ఉంటున్నాడు, పరిపాలన బాగా అవుతాండి. బాగాలేదండి అట్లే కదా. బద్దు బారపరాడు బాబా, బద్దు జనాలు చచ్చిపోతారా? బద్దు మంచిది వస్తలేదు జగన్ గారిది. చంద్రబాబు నాయుడు ఇచ్చింది బంధు మంచిది, జగన్ గారి మందు మంచిది కదా. స్పిరిట్ మొత్తం స్పిరిట్ పంపుతున్నాడు. స్పిరిట్ పంపిస్తున్నారు. ఎందుకని? అలా మందు క్వాలిటీ లేదండి. అలా క్వాలిటీ లేదు. చాలా మంది చచ్చిపోతారు, హాస్పిటల్ పాలు అయిపోతున్నారు జనం. మానేయచ్చు కదా. మానరు ఎలాగ అలవాటు అయిపోయి మానేస్తారండి. 150 తాగుతారు కానీ మానరు చచ్చిపోరే మానరు. మందు మార్పించమని చెప్పండి బాబా. ప్రభావం ఉంటదండి సార్? ప్రభావం ఉంటది. ఎలక్షన్ తేడా ఉంటదంట. సీట్లేం పోవండి, పర్లేదు పర్లేదు, బాగానే ఉంటుంది. బాగానే ఉంటదా? ముఖ్యమంత్రి ఆయన చేస్తాడు, ఏం అవదు. జగన్ వస్తే బాగుంటది. జగన్ వస్తే బాగుంటది. ఏం వచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని పథకాలు బాగున్నాయి. అన్ని పథకాలు బాగున్నాయి. మెయిన్ విద్య వైద్యం బాగుంది.
ఓకే. మా పనికి అయితే వైద్యం బాగుంది, గవర్నమెంట్ హాస్పిటల్. దాంట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం బాగుంది. ఓకే. ఇదివరకు అయితే ఎవరు పట్టించుకోలేదు మనం. ఓకే. మరి ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారు వర్సెస్ ఆర్మీల రాధాకృష్ణ ఎవరు గెలిచే అవకాశం? కారుమూరి గెలిచే అవకాశం ఉంది. ఏపీలో తెలుగుదేశం బాగుంటుందండి. తెలుగుదేశం బాగుంటుంది. ఎందుకని? జగన్ పథకాలు పెట్టాడు కానీ సరిగ్గా చేయలేదండి. తణుకులో ప్రభుత్వం తణుకులో కూడా అలాగే ఉంటదండి. ఆర్మీల రాధాకృష్ణ గారు వస్తారా? రాధాకృష్ణ గారు అండి. ఈజీ ఉంటుందా టఫ్ ఉంటుంది ఫైట్? మామూలుగా ఈజీగానే ఉంటదండి. ఈజీగా ఉంటుంది. చెప్పండి గురువు గారు. మాది ఆసంట అండి, ఎక్కడ కాదు ఆచంట. ఇతను సత్యనారాయణ 50,000 మెజార్టీతో నెక్సాడండి ఆయన. 50,000 మెజార్టీ. ఇల్లంద్రపురంలో భూ కబ్జా చేశారండి. ఎవరు? వైసీపీ వాళ్ళు అండి. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలండి. రైతులకు చెప్పకుండానే ఇల్లు కట్టేసి డబ్బులు డ్రా చేసేసారండి. దాని గురించి రెడ్లి గ్రామాల్లో వేయరండి, మేము రెడ్లివేనండి. ఓకే. అది ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఏడ్చింది. అంత చెత్త పరిపాలన ఇప్పుడు ఎవరు చూడలేదు అంటున్నారండి. చూడలేదంటారా? పథకాలు ఇస్తున్నారు బాగా. ఎందుకంటే మనకి అప్పు చేసి ఇస్తాం ఎంతకాలం అండి, ఆడు సొంతంగా సంపాదించి ఇస్తే పర్లేదండి. ఓకే. అది టీడీపీ కూడా వస్తుంటారా? గ్యారంటీ పక్కండి. సమస్య లేదండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకనండి? అభివృద్ధి లేదు కదండి. అభివృద్ధి లేదు కదా. లేదంటారా? ఏంటండి ఇక్కడ తణుకులో ఆర్మీల రాధాకృష్ణ గారు అంటున్నారు. వైసీపీ నుంచి ఏమో కారుమూరి నాగేశ్వర గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రాధాకృష్ణ గారు. తెలుగుదేశం అండి. తెలుగుదేశం. ఎందుకంటే ఇది వరకు జగన్ గారిని చూసాము, చంద్రబాబు నాయుడు గారిని కూడా మళ్ళీ చూస్తాం ఒకసారి. చూస్తాను. తణుకులో మన ఈయన రాధాకృష్ణ గారు, ఆర్మీల రాధాకృష్ణ గారు. ఆయన రావాలండి. ఆయన అర్థంలో సిమెంట్ రోడ్లు గట్రా పోసారు. అందరికి కూడా చాలా బాగా చూస్తారు ఆయన. కారుమూరి నాగేశ్వర గారు ఏం చేయలేదంటారా? చేశారంటే ఫస్ట్ ఎలక్షన్ లో వచ్చినప్పుడు మటుకు చాలా బాగా చేశాడు ఆయన. ఈ 2వ ఎలక్షన్ లో మటుకు ఏది చేయలేదండి. మంత్రి పదవి కూడా ఇచ్చారు కదా ఆయనకి. ఇచ్చారండి. బాగుంది. పదాలు పంచుకుంటారండి. ఎవరు తక్కువ ఉందో దాంట్లోనే చేసి వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. అందులో పంచుకుంటారు. అయినా కామనే. అబ్బాయికి కూడా ఎంపీ సీట్ ఇచ్చారు. ఆ అబ్బాయి గారు ఎంపీ సీట్ ఇచ్చుకోవచ్చండి. డబ్బులు ఉంటే ఎవరు ఖర్చు పెట్టుకోవచ్చు, ఎలక్షన్ లో నక్కవచ్చు, ఓడిపోవచ్చు అండి. ఇందులో ఏమన్నా చెప్పలేం. ఎలా ఉంటుంది సార్? ఆర్మీల రాధాకృష్ణ ఈజీగా గెలుస్తారా? బంగారులా గెలుస్తారు. బంగారు లాగా మెజార్టీ అంటారు ఈసారి? కనీసం 40,000-50,000 వరకు ఉంటుంది. మాకైతే జగన్ రావాలి. జగన్ గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. మరి ఇక్కడ తణుకులో ఎవరు వస్తారు? ఆర్మీల రాధాకృష్ణ గారా, కారుమూరి నాగేశ్వరరావు? మాకు తెలియదండి. మాకు కావాల్సింది జగనేనండి. జగన్. కారుమూరి నాగేశ్వరరావు. కారుమూరి నాగేశ్వరరావు ఇక్కడ పైన ఆయన ఉన్నారు. జగన్. ఎవరు? జగన్ గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలన మీకు బాగా ఏం నచ్చిందండి? ఏం కాదండి, మాకేం కాదు, పర్లేదు, బాగానే ఉందా? ఓకే. నా పేరు శివసాన్ అండి. ఎలా ఉంది సార్ ఈసారి తణుకులో రాజకీయం? తణుకులో రాజకీయం మామూలుగానే ఉందండి. మరి ఎవరు వస్తారో చెప్పలేము. అదేంటండి? అదే మరి అలాగే జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years లో? జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. ఇక్కడ కారుమూరి నాగేశ్వర గారు ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తాడండి. అయితే మరి ఇద్దరు దెబ్బగా ఉన్నారు ఇక్కడ. ఎలా వస్తారో మరి అదే నువ్వు దెబ్బ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలవడం వల్ల అంటారా, లేకపోతే అదేం కాదు ప్రభుత్వ వ్యతిరేకత వల్ల అంటారు? కొంచెం అదేం కాదండి. అదేం కాదులేండి, మామూలుగా. అంటే ఇంతవరకే ఆయనకి ఎదురుకే వచ్చాడు కదా, చాలా దగ్గరికి వచ్చాడు. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అది. ఓకే. సో టఫ్ ఉంటుంది అంటారు ఈసారి? టఫ్ ఉంటుంది అంటారు ఫైట్? టఫ్ ఉంటుంది. చెప్పండి మీరు. ఏం చెప్పమంటారు? తణుకులో ఈసారి ఆర్మీల రాధాకృష్ణ గారు వస్తా ఉన్నారా, కారుమూరి నాగేశ్వర గారు వస్తా ఉన్నారా? రెండు దెబ్బగా ఉన్నాయి కదండి. కాకపోతే ఏంటంటే ముందు కూడా ఆయన దగ్గర వచ్చాడు కాబట్టి కాంపిటీషన్ కొంచెం గట్టిగానే ఉంటుంది. ఒకటి లాస్ట్ టైం జస్ట్ 7,000 మెజార్టీ వచ్చింది. అదే అందుకని టీడీపీ 70,000 వచ్చింది టీడీపీకి, జనసేన 30,000 వచ్చింది. దానికి 78,000 అంత వచ్చింది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసారు కాబట్టి కొంచెం యావరేజ్ గా వాళ్ళకే ఈజీ విన్నింగ్ అంటున్నారు. అదే దాని వల్ల ఈజీగానే గెలుస్తారని చెప్పాలి. ఎందుకంటే ఆ 2 పార్టీలు కలిసినాయి కాబట్టి. ఓకే. అందువల్ల అంటే కారుమూరి నాగేశ్వరరావు గారు ఫస్ట్ టర్మ్ లో బాగా చేశారు కానీ సెకండ్ టర్మ్ లో బాగా చేయలేదు. అదే అదొక చిన్న టాక్ ఉంది. ఫస్ట్ లో వచ్చినప్పుడు కొంచెం బాగానే ఉంది కానీ 2వ దాంట్లోనే కొద్దిగా ఇదయ్యారు అన్న టాకు తణుకు మొత్తం ఉంది. సో ప్రభావం ఉంటుంది సార్. ప్రభావం అది లేకపోయినా కానీ వీళ్ళ జాయింట్ మీద సెక్షన్ బాగా అవుతుంది. థ్యాంక్ యూ అండి. 2 దెబ్బగా ఉన్నాయండి. వస్తున్నదే మనకి. మీరు ఎవరు ఫేవరెట్ గా ఉన్నారు?
ప్రస్తుతానికి అయితే అలాగేనా ఏం లేదండి. జగన్ గారి పరిపాలన కూడా బాగుందండి. ఎవరు వస్తారన్నది ఇంకా తెలియదండి. ఇంకా అది తెలియదు. రెండు పార్టీలు కూడా సమానంగా ఉన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ తణుకులో. చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు గారు ఎందుకని? బాగుంది, డెవలప్మెంట్ ఉంటుందండి. డెవలప్మెంట్ వచ్చింది. జగన్ గారు చేయట్లేదంట డెవలప్మెంట్. పథకాలు తప్ప ఏమి డెవలప్మెంట్ కనపడలేదండి. ఓకే, తణుకులో ఈసారి ఆర్మిల్లి రాధాకృష్ణ గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. తణుకేనా మీది? రాజమండ్రి సిటీ అర్బన్ బుచ్చే చౌదరి గారు. తర్వాత అటు గొప్ప వేణుగోపాల్ గారు. ఎవరికి గెలిచే అవకాశం ఉంది అక్కడ? చౌదరి వస్తాను. చౌదరి గారు జనసేన టీడీపీ జనసేన. ఎందుకని? వస్తే బాగుండదు. వస్తే బాగుంది కదా. అంటే జగన్ పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చలేదండి. ఏం నచ్చలేదు? రోడ్లు గట్రా అసలే వేస్తలేదండి. రోడ్లు ఇంకా అసలు వేయడం లేదండి. ఏది నచ్చలేదా? మరి సార్ తణుకులు ఎవరు వస్తారు? ఆర్మిల్లి రాధాకృష్ణ గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు? ఆర్మిల్లి రాధాకృష్ణ వస్తారు అనుకుంటున్నాం. వస్తారు. ఈజీగా వస్తారా టఫ్ ఉండదు? బయట ఈజీగా గెలుస్తారా టఫ్ ఉండదా? 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. 50-50. ఎవరు వచ్చినా మన పని మందేనమ్మా. మన పని మందే అంటారా? జగన్ పరిపాలన ఎలా ఉందండి 5 years? ఎవరి పరిపాలన అయినా మా ఆటో తోలుకోవడమే. మనం ఏం ఆఫీసర్లు అయిపోం కదా. అవును అవును. అదే ఎలా ఉంది మామూలుగా? ఎలా ఉంటది? మామూలుగానే ఉంటదండి. ఏమి మార్పు ఏమి ఉండదు. అది మళ్ళీ వస్తారంటారా? ఇంకా అది భగవంతుడి దయ. భగవంతుడి దయ. వాటర్ దయ కదంటారా? వాటర్ దయ ఉండదు, భగవంతుడి దయ. భగవంతుడి దయ అంతే. ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి పథకాలు? మీ అభిప్రాయం? అన్ని వాళ్ళకి బాగుంటది, అందరి వాళ్ళకి బాధగా ఉంటది. మీకు సంక్షేమ పథకాలు బాగా నచ్చిన పథకాలు ఏమన్నా? బాగా నచ్చలేదు మీకు? అన్ని అన్నకపోయినా అన్ని బాగానే ఉంటాయండి. అందినోడికి సంతోషం, అందలేనోడికి బాధాకరం. అంతే అంటారా? అంతే కదా. ఓకే, ఇప్పుడు ఈ ఫోన్ దొరికింది మీకు ఆనందపడతారు కదా. అందరికి ఇచ్చామని చెప్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళింది పథకం, ఏదో పథకం వెళ్ళింది అంటున్నారు. వెళ్తుందండి, వెళ్ళినోడికి వెళ్తుంది, వెళ్ళలేనోడికి వెళ్తావు. అందరూ వెళ్ళిన వాళ్ళు ఉండరు, అందరూ తీసుకున్న వాళ్ళు ఉండరు. ఓకే, సార్ తణుకులో ఎవరు గెలిచే అవకాశం ఉందా? కారుమూరి నాగేశ్వరరావు గారు, ఆర్మిల్లి రాధాకృష్ణ గారు అంటారా? ఏం చెప్పలేమండి, అంత మాకు అనుభవం లేదు కదా. మేము తెల్లారులేసి మన జీవనాధారం గురించి మనం ఆటో తోలుకుంటూ ఉంటాం. రాజకీయం గురించి అంత మనం మీరేం చెప్పినా మేము అంటాం, ఆయన ఏం చెప్పినా వాహన మిత్ర ఇస్తున్నారు కదా. అవునండి, అది రెంట బండి అండి. మాది ఓనర్ కాదు. ఓకే, డ్రైవర్ కి ఏమొస్తుంది? ఏమి రాదంటారా? ప్రతి వ్యక్తి లైసెన్స్ ఉన్న వాడికి, ఆటో డ్రైవర్ లైసెన్స్ ఉన్న వాడికి వేస్తే అది వర్తిస్తుంది. ఆటో మీకు 4 ఆటోలు ఉన్నాయి, 40,000 మీకే వస్తుంది కానీ నాకేం వస్తుంది? ఓకే, అది మీకైతే ఆటో సొంత ఆటో లేదు. సొంత ఆటో లోన్లు ఇచ్చి ఇస్తారు కదా. లోన్ ఏదో ఇస్తారో, ఎన్ని లోన్లు కట్టలేక పట్టుకుపోతారు. ఓకే, కళ్ళ ముందు జరిగే చూస్తేనే మంచి జరుగుతుంది కదా. ఇంకేం చెప్పారు మీరు మమ్మల్ని జరుగుతున్నారు. కళ్ళ ముందు జరుగుతుంది కదా మంచి. ఏం జరుగుతుంది మంచి? జరుగుతున్నాయి. అది చెప్పండి, మీరు చెప్తే కదా తెలిసే జనాలకి. అవునండి, ఇప్పుడు ఒకప్పుడు ఏమీ జరగలేదు, ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి ప్రజలకి. ఓకే, ఇంకా అంతకన్నా ఏం కావాలండి? ఓకే, ఏం నచ్చింది మీకు జగన్ పరిపాలన? బాగా అన్ని జరిగిందండి, ఎందుకంటే తన స్వార్థం కోసం చూసుకోవాలి కదా, ప్రజల కోసం చూసుకుంటాడండి ఆయన. ఓకే, మరి ఈసారి తణుకులో కారుమూరి నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా వస్తారండి. ఆర్మిల్లి రాధాకృష్ణ గారు కాదండి, కారుమూరి రాధారావు వస్తారండి. వస్తారు. ఓకే, లాస్ట్ టైం 151 వచ్చింది వైసీపీ, ఈసారి ఎన్ని వస్తాయంటారు? ప్రజలు నమ్మకం అండి, ఆయన ఎన్ని వస్తే మనకు చెప్పలేం కదండి. అంటే జగన్ గారు 175 వస్తాయంటున్నారు. వస్తాయంటారు? ఖచ్చితంగా ఇంకా దాడతాయండి. 175 కన్నా ఇంకా దాడతాయండి. ఇంకా దాడతాయా? అంటే ఉన్నాయి మనకు 175 కదా. ఇంకా దాడతా వచ్చాం. ఇప్పుడు ప్రజలు ఇంకా పెరిగారు కదండి పిల్లలు. కాదండి, ఉన్న సీట్లు 175, 170 లేవు, రావడానికి లేదు. ఇంకా మెజారిటీ రావచ్చండి, ఎందుకంటే చేస్తున్నారు కదా. ఏంటంటే ఉన్న సీట్లు 175 అండి, 170 సీట్లు 175 వచ్చేస్తాయి అంటున్నాడు. వేసిన కూడా అంతకన్నా రావు కదా, అంతకన్నా మించి. ఇప్పుడు 150 సీట్లు అంటున్నారు, ఒకళ్ళు వేసిన కూడా చెప్పరు కదా, ఇంకా ఎక్కువ రావచ్చు. కంపెనీ 150 సీట్లే దగ్గర అవుతాయి. ఓకే, కారుమూరి నాగేశ్వరరావు గారు ఎందుకని? సంక్షేమ పథకాలు బాగున్నాయి కదండి. చేతులు ఏముందండి, అంతా ఆయన చూసుకున్నారు కదండి. ఎమ్మెల్యేలు ప్రెసిడెంట్ చేతులు ఏముంది? ఏమి లేదంటారా? ఏమీ లేదు. అలాంటప్పుడు ఎమ్మెల్యే మాత్రం ఎందుకంటారు? మాత్రమే ఉంది, అంత ఇష్టం చేసుకున్నాడు అంతే తప్ప, ఆయన ఇష్టం చేసుకున్నాడు తప్ప ఆ చేతులు ఏం లేదండి. నేను వస్తే ఆయనే చూసుకుంటాను. ఓకే, ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారు జగన్ మళ్ళీ? ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? చెప్పలేమంటారు. మరి ఎంత అద్భుతంగా చేస్తున్నప్పుడు ఎక్కువ రావాలంటారు. లాస్ట్ టైం 150 వచ్చినాయి కదండి. ఉంటాయండి, మరి అది పొత్తు పెట్టుకున్నారు కదా. ఆ పొత్తులో ఏం పొత్తు ప్రభావం ఉండొచ్చు, రాబోచ్చు, చెప్పలేమన్నారు.
ఎవరనేది అది పైన ప్రజలు బట్టి ఉంటదండి అది. మీకు ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? నాకైతే ఏం లేదండి. ఏం లేదు. మరి ఇక్కడ తణుకులో ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో కారుమూరి నాగేశ్వరరావు గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఈసారి? 50-50 కింద ఉంటదండి ఇప్పుడు. 50-50నా? సార్ మీరు చెప్పండి సార్. సేమ్ టు సేమ్ అంతే 50-50 ఇంకా. అంటే ఎవరికి గెలిచి ఉంటుంది? ఎక్కువ అవకాశం ఉండదు అవకాశం మాక్సిమం అంటే ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ గారికి ఉంటుంది. ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ ఆయనకే ఉంటుంది. ఎందుకని అంటే టీడీపీ జనసేన కూటమి వల్ల అంటారా? అలా అని కాదు సార్. ఆయన ప్రత్యేక అంటే ఇదివరకు చేసినప్పుడు అయితే కొంచెం బాగానే అనిపించింది. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ఆయన కూడా ఎక్కువగానే ఉంటది. జగన్ గారు వస్తుంది. ఏం నచ్చిస్తే ఆయన పరిపాలన మీకు బాగా? ఏదైనా పర్వాలేదండి, అంతా బాగానే చేస్తున్నారు. తణుకులో ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ గారు, కారుమూరి రాధాకృష్ణ గారు అయితే చాలా బాగా చేసేవారు గతంలో. ఇప్పుడు ఈయన కూడా బాగానే చేశారు. ఓకే. నాగేశ్వరరావు గారు. ఓకే. ఇప్పుడు ఎడ్జి ఎవరికి ఉందంటారు ఇక్కడ తణుకులో గెలిచే అవకాశం లేదు? నోటలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఎందుకనమ్మా? అంటే ప్రజలకు మంచిగా. జగన్ గారు చేయట్లేదా? జగన్ గారు మరి ఓవర్ అయిపోయిందండి. ఓవర్ అయిపోయిందా? ఏ విషయంలో పథకాలు ఎక్కువ అయిపోయినాయి అంటారా? పథకాలు ఇస్తున్నారు, అలాగే తీసుకుంటున్నారు కదండి, ప్రజల మీద లాగేస్తున్నారు. ఏ విధంగా తీసుకున్నారమ్మా? అంటే మనుషులు మామూలుగా మనుషుల మీదలేండి. సో చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటారు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. వస్తే బాగుంటుంది అంటారు. ఎక్కడ మీ తొనికేనా? తొనికేండి. పరిపాలన 5 years. 5 years బాగానే ఉన్నాయి సార్. కాకపోతే పథకాలు గట్ట కొంచెం ఐటీ కంపెనీ గట్ట కొంచెం డెవలప్మెంట్ వస్తే బాగుంటుంది అంటారా? అవునవును సార్. ఇప్పుడు మెయిన్ అదే కదా సార్, ఎవరు వచ్చినా కానీ. రాజధాని 3 అయితే బెటర్, 1 అయితే బెటర్ అంటారా? ఏదైనా సరే అది మంచిగా ఉండాలని కోరుకుంటాను. మంచిగా ఉండాలి. ఇక్కడ తణుకులో మీ తణుకేనా? అవును సార్, తొనకే. ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? 50-50 ఛాన్సెస్ సార్. అది మ్యాక్స్ 50-50. పర్టికులర్ గా వెళ్ళాలని చెప్పలే కానీ 50-50 ఛాన్సెస్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనండి? పవన్ కళ్యాణ్ బాగుంటుంది. అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా, లేదా మీరు అభిమాన జగన్ పవన్ కళ్యాణ్ అభిమానం మీద? అందుకని పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఎక్కడ తొనికేనా మీది? మరి తణుకు టీడీపీ కూటమి పవన్ కళ్యాణ్ కలిశారు కదా, ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ గారు వస్తారన్నారా? అవన్నీ నాకు తెలియదండి. కానీ పవన్ కళ్యాణ్ కావాలి. ఓకే, చెప్పండి సార్. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? మాకు కూటమి అన్నారు. కూటమి ఎందుకని? మాకు ఇప్పుడున్న పొజిషన్ లో అయితే నోట్లో కూడా ముద్ద వెళ్తలేదు. ఇది మీ అందరం డ్రైవర్లు అక్కడ. ఏ డ్రైవర్లు? ఆటో డ్రైవర్లు? అది మా కార్ డ్రైవర్లు. మేము కార్ డ్రైవర్లు. మరి ఏం పథకాలు లేవా? పథకాలు తీస్తారా మీకు? పథకాలు ఏమున్నాయి? ఏమి లేవా? అంటే కార్ డ్రైవర్లకి కారు ఉంది, సొంత కారు అదిగా మామూలు? ఇప్పుడు ఆటో డ్రైవర్ 10,000 వస్తాను చెప్తున్నారు. ఆ 10,000 ఫైల్ రూపాయలు తీసుకుంటున్నారు. ఆటో డ్రైవర్లు బేమన్నారు, మా రిటర్న్ చట్టం పెట్టారు. దానివల్ల మేము ధర్నా చేసాము. దాని కూడా మాకు ఎటువంటి ఉపయోగం లేదు అసలు. ఓకే. అంటే ఈసారి కూటమి రావాలంటారు? రావాలంటే తణుకులో సారి ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ గారు గెలుస్తారంటారా? గెలుస్తారని ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? జగన్ పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన బాగానే ఉంటుంది. మళ్ళీ వస్తారంటారా? గ్యారెంటీ వస్తామని అనుకుంటున్నారు. ఓకే. తణుకులో అండి? తణుకులో ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు? కారుమూరి నాగేశ్వరరావు గారు వస్తారు అనుకుంటున్నారు. ఓకే. పేదవాళ్ళు కొంచెం చూస్తారు కదా జాగ్రత్తగా. తర్వాత ఇప్పుడు ఫస్ట్ తారీఖు వస్తే ఫిక్షన్ డబ్బులు వాలంటీర్లు తెచ్చేవారు. మళ్ళీ మేము ఎత్తుక్కోవాలి ఊరంతా. మరి అలాంటి హెల్ప్ చేస్తారు కదా ఆయన. దాని గురించి అనమాట అంతే. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుందంటారు? జనసేన. ఓకే. జనసేన టీడీపీ కలిసింది కదండి, బీజేపీ. ఇక్కడ కూటమి అభ్యర్థి ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ గారు, వైసీపీ నుంచి ఏమో కారుమూరి నాగేశ్వరరావు గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? తెలుగుదేశం కలుగుతున్నాడు. తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తున్నారు. ఓకే. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. మరి జనసేన అంటున్నారు ఎందుకని? అది ఇది కలిసి ఉంది కాబట్టి ఇంకా టీడీపీ జనసేన కలిసింది కాబట్టి. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. చాలా బాగుందా? మళ్ళీ వస్తానంటారా? ఏమో చెప్పలేము. తణుకులో ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు గారా? తణుకులో ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ. ఏంటో మీ పేరు? అదే నాగోసం. చెప్పండి సార్. తణుకులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ గారికి ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ ఉంటుందా? ఎందుకని? ఆయన ముందు కూడా చేశారు కానీ బాగా. జనసేన కలిసి, జనసేన రెండు కలిసినాయి కదా. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందా మీరు? తెలుగుదేశం. ఎందుకని సార్? ప్రభుత్వం బాగుంటది కదా. ప్రభుత్వం నచ్చలేదా మీకు? నచ్చిందండి, బాగానే ఉందండి.
పథకాలు. ఇక్కడ తణుకులో ఆర్మిల్లి రాధాకృష్ణ గారు, కర్మూరి నాగేశ్వరరావు గారు, ఇద్దరు ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇద్దరు పోటాపోటీగానే ఉంటదండి. ఎడ్జ్ ఎవరికి ఉంటుంది? గెలిచే అవకాశాలు ఎక్కువ. గెలిచే అవకాశం ఆర్మిల్ రాధాకృష్ణ గారు. ఆర్మిల్లి రాధాకృష్ణ. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల అంటారా, లేకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కలవడం వల్ల అంటారా? 3 పార్టీలు కలవడం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. అవకాశం బాగుంటది. జగన్ అండి. జగన్ గారు ఎందుకని? పరిపాలన బాగుంది. పరిపాలన బాగుంది. పరిపాలన బాగుంటది. మరి ఇక్కడ తణుకులో ఆర్మిల్లి రాధాకృష్ణ గారా, కర్మూరి నాగేశ్వరరావు గారా? కర్మూరి నాగేశ్వరరావు. కర్మూరి నాగేశ్వరరావు గారు. ఓకే. ఇప్పుడు మీ పేరు? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది తణుకులో? తణుకులో అయితే ఆర్మిల్ రాధాకృష్ణ వస్తారు అనుకుంటున్నాను. మరి మీరు అనుకున్నారా, జనాలు అనుకుంటున్నారా? జనాలు అనుకుంటున్నారండి. జనాలు అనుకుంటున్నారు. ఎందుకని? ఎందుకంటే లాస్ట్ టైం బాగా చేయాలి అంత ముందు ఉన్నప్పుడు. మరి ప్రజెంట్ ఉన్న మంత్రి గారు అంటే కర్మూరి నాగేశ్వరరావు గారు, ఆయన బాగానే చేస్తున్నారు. ప్రజలు అనుకునేది ఏంటంటే ఆర్మీలో వస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మామూలుగా మన చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచిది. ఎందుకంటారు? ఎందుకేమందండి, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. అభివృద్ధి ఉండాలి. 10 మంది పిల్లలు చదువుకున్నా చెందుకున్నా అభివృద్ధి ఉండే జాబులు ఉంటాయి. ప్రజలకు కూడా మనకి ఇలా తగ్గుతాయి రేట్లు గట్టని. నూనె రేట్లు పెరిగిపోతున్నాయి, అపరాల రేట్లు పెరిగిపోతున్నాయి, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి కదండి. మరి దాని మీద మనకి ఎలా ఉంటది? ఎప్పుడు పెరుగుతాయి రేట్లు? ఎప్పుడు పెరుగుతున్నాయి కానీ ఇప్పుడు రూపాయి ఎత్తున్నాడు అని 10 రూపాయలు లాగేస్తున్నాడు. మరి తణుకులో ఒకసారి తణుకులో అవుతే మరి రాధాకృష్ణ గారే రావాలి. జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన విషయంలో ఎందుకంటే పిల్లలకు అమ్మఒడి అని, కాలేజ్ స్టూడెంట్స్ కు ఫీజులు అవి అన్ని కూడా చాలా కూడా బాగుంది కదండి. ఓకే. ఇక్కడ తణుకులో సేమ్ పొజిషన్. కర్మూరి నాగేశ్వరరావు వస్తారంటారా? షూర్. అయితే ఎలా ఉంటుంది ఫైట్ ఈసారి? ఈజీగా ఉంటుంది కర్మూరి నాగేశ్వరరావు గారికి? బాగానే ఉంటుంది. టఫ్ ఉంటుందా ఫైట్? టఫ్ ఏం లేదండి, ఈజీగా వచ్చేస్తాడు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది కదా? కలిసినా కూడా అంత మామూలే కదండి. మామూలుగా ఉంటుంది అంటారా? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే అభివృద్ధి ఉంటదండి. అభివృద్ధి ఉంటుంది అంటే జగన్ గారు చేయట్లేదు అన్నారు అభివృద్ధి? ఏం చేయట్లేదు కదండి, అన్ని ఉచిత పథకాలు ఇచ్చి అన్ని పంచుతున్నాడు. దాని వల్ల ఏం చేశారండి? నాడు నేడుతో బాగు చేసామని చెప్తున్నారు. నాడు నేడుతో స్కూల్స్ డెవలప్ చేసాము, హాస్పిటల్స్ బాగా డెవలప్ చేసాము, కోర్ట్స్ వచ్చినాయి అంటున్నారు. అంతేనండి, ఏం చేసిందేం లేదండి. ఏం చేసిందేం లేదండి. ఇక్కడ తణుకులో కర్మూరి నాగేశ్వరరావు వస్తారా? ఆర్మిల్ రాధాకృష్ణ గారు వస్తారండి బంపర్ మెజార్టీతో. బంపర్ మెజార్టీ ఎంత వస్తుందంటారు? మెజార్టీ వస్తుందండి, ఒక 50,000 పైన వస్తుందండి. 50,000 పైన వస్తుంది. ఓకే. మొత్తం 3 కూటములు కదండి, బీజేపీ, జనసేన, టీడీపీ. వ్యతిరేకత ఉందండి కర్మూరి నాగేశ్వరరావు. ఓకే. ఏ విధంగా ఆయన చేయలేదన్నా? లేకపోతే చేయలేదండి, ఏమి చేయలేదండి. అంటే భద్రత ఇచ్చారు కదా దానికి? ఇచ్చారండి, అది ఏముందండి అక్కడ, దాన్ని బట్టి ఇస్తారా? రాజధాని 3 బెటర్ అంటారా, 1 బెటర్ అంటారు? ఒకటైతేనే బెటర్ అండి. అది ఎక్కడ సార్? అమరావతి అయితేనే బెస్ట్. కర్మూరి నాగేశ్వరరావు గారు, ఆర్మిల్లి రాధాకృష్ణ గారు. కర్మూరి నాగేశ్వరరావు గారు, వెంకట నాగేశ్వరరావు గారు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే. అంటే ఏం నచ్చింది సార్ ఆయన? అంటే కొంతమంది ఏమన్నా టీడీపీ, జనసేన కూటమి కలిసింది కాబట్టి ఇక్కడ సర్లేండి. మరి ఇంకా బలం లేనప్పుడు కొంచెం కలుపుకోవడం సహజమే కదండి. ఎలా ఉంటుంది ఫైట్ అంటారు ఇద్దరు మధ్య? ఈజీగా ఉంటుందా కర్మూరి నాగేశ్వరరావు గారికి? లేదండి, ఇద్దరు కూడా 2 సింహాలేనండి. 2 సింహాలే. 2 సింహాలే. ఓకే. సో ఈసారి లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉన్నది సార్. ఆటో వాళ్ళకి 10,000 వేసారు. ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇంటింటికి తెల్లారకుండానే వాళ్ళని లేపిస్తున్నారు. అలాగే డ్వాక్రాలు కొన్ని మాపి అలా కొంచెం రాజధాని ఏమంటారు? 3 రాజధానులు పెట్టండి మనకు తెలియదు. సో ఈసారి అయితే మళ్ళీ వైసీపీ వస్తుంటారు. ఒకవేళ సీట్లు తగ్గినా కానీ ఫామ్ అయినాయి. తనలో కొత్త విషయం తెలిసింది ఏంటండి? 170 కన్నా ఎక్కువ వస్తాయంట. 170 కన్నా ఎక్కువ వస్తాయి. సార్ ఏం పేరు? మీ పేరు? నా పేరు సుబ్బారెడ్డి అండి. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? ఏపీలో జగన్మోహన్ రెడ్డి బాగుంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ కూడా ఎవరికి డైరెక్ట్ డీబీటీ ద్వారా అకౌంట్ లో డబ్బులు వేయాల. ఓకే ఏంటి సంక్షేమ ఇప్పుడు కామన్ మ్యాన్కి నిరుపేదకి కావాల్సిన ఏంటంటే కూడు గుడ్డ, అంతేనా, నీడ. కూడు గుడ్డ నీడకి సంబంధించిన అన్ని కూడా మినిమం అవసరాలు అయ్యి అవసరాలు తీర్చినాడే మగోడు. జగన్మోహన్ రెడ్డి ఆ అవసరాలు తీరుతున్నాడు కాబట్టి అతనే మగోడు, అతనే సీఎం అవ్వాలి. మళ్ళీ ఇక్కడ సార్
ఎక్కడైనా అంతే కార్పొరేషన్ ఎమ్మెల్యే అవుతారు. కార్పొరేషన్ లాస్ట్ టైం 150 వచ్చినాయి కదండి. వస్తాయండి 160 అలా రావస్తాయండి. ఓకే, జనం నమ్మకం అంతే. కూటమి వల్ల ప్రభావం ఉండదంటారా? ఏముండదండి. ఏముండదండి. వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతున్నారా మేము చేస్తామని? మొన్నదాకా రాష్ట్రం శ్రీలంక అయిపోతున్నారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి పంచిపెట్టేస్తున్నాడు, రాష్ట్రం శ్రీలంక అయిపోతున్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? ఆడవాళ్ళకి బస్సు ఇచ్చేస్తానంటే ఆటో వాళ్ళు అడుకుంటారా? ఆడవాళ్ళకి బస్సు ఇచ్చేస్తాడంట. తర్వాత ఏంటది ఇంకోటి ఏదో గ్యాస్ బండ్లు ఇచ్చేస్తాడంట. మరి ఇప్పుడు ఏమైపోతుంది రాష్ట్రం? ఇవన్నీ ఇచ్చేస్తే అభివృద్ధి చేసిస్తా అంటున్నాడు. అవి ఎలా చేస్తాడు చెప్పాలి కదా. సంపద సృష్టించేస్తున్నాడు, గతంలో సృష్టించాడు. 5 సంవత్సరాలు సృష్టించాడు. ఏం సృష్టించాడు? వాళ్ళందరూ బాగు చేస్తున్నాడు శుభ్రంగా. ఓకే, అంతేనా? అంటే ఉచిత పథకాల వరకు బాగుంది కానీ నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి, కరెంట్ బిల్లు బాగా పెరిగిపోయి, తర్వాత రోడ్లు సరిగ్గా లేవు. ఏమండి, నిత్యావసర వస్తువులు అనేది నాకు తెలిసినప్పటికీ నాకు 50 సంవత్సరాల దగ్గర ఉంటాయి. ఈ 50 సంవత్సరాల నుంచి ఇప్పుడు నాకు తెలిసిన 10 ఏళ్ళ నుంచి అంటే 40 సంవత్సరాల నుంచి ఏ సరికైనా తగ్గిందా? ఎప్పుడైనా అంటే పెరగడం కామనే కానీ తగ్గిందా? మరీ విపరీతంగా ఏం పెరగలేదండి. చంద్రబాబు టైంలో సంవత్సరం ఒకసారి కరెంట్ బిల్లు పెంచాడు, పెంచలేదా ఏంటి? అలాగే పెంచుకుంటే ఇప్పుడు ఖర్చులు పెరుగుతాయి. మన ఫ్యామిలీ ఉంది, మన ఆదాయం పెరుగుతుంది, దాన్ని బట్టి ఖర్చులు ఉంటాయి. అంతేగాని వచ్చిన డబ్బులు సంచులు కట్టేస్తే బస్తాలు కట్టే డబ్బు అంతా ఖర్చు అవుతా ఉంటది. సో గతంలో గుడిసెలుండి ఇప్పుడు బిల్డింగ్ లోకి వచ్చారు లేదా? అంతే. రాను జీవన ప్రమాణం పెరుగుతుంటే దాని దగ్గరగా ఖర్చులు ఉంటాయి. అంతేగాని ఈ విపరీతంగా నష్టపోయింది లేదు. రాష్ట్రం బాగానే ఉన్నాయి అన్ని. థ్యాంక్ యూ అండి. ఓకే.